మరే మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, నిన్న అమరావతిలో ఒక మీటింగ్ పెట్టారు. సుపరిపాలన పేరుతో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చేసినటువంటి కామెంట్లు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఇంకా అడుగు ముందుకేసి తొక్కిబట్టిన ఆరోగ్యకేస్తాం ఏమనుకుంటున్నారు? అదే నేను మొన్నే కదండి మీరు సినిమా అయిపోయిన వెంటనే మర్చిపోవాలని చెప్పి మళ్ళీ సినిమా డైలాగులు ఎందుకు చెప్తున్నారు? ఓహో, మీకు సినిమా యాక్టర్లు కాబట్టి మీకు ప్రివిలేజెస్ ఉన్నాయా? అది మీరు చెప్పిన మాట ఎలాగో ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్నందుకు ఇంకోసారి లేదా రాము సోము ఏమైనా కొత్త సినిమా ఏమైనా ఒప్పుకున్నారా? వెరీ గుడ్ సార్. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, లేదంటే మీరు చెప్పి వీటికి ఎవరైనా ప్రతిస్పందించడానికి ఆలోచించే పరిస్థితులు దయించి తెచ్చుకోకండి సార్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు, కొంత స్వేచ్ఛగా మనుషులు నివసించడానికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పబడింది. మీరు బెదిరించేస్తేనో లేకపోతే మీరు చెప్పే మాటలకి ప్రభావితం అయిపోయి ఆ రోజులు ఎప్పుడో పోయాయి సార్. కనీసం సుపరిపాలన, మంచి పరిపాలన, మాది మంచి ప్రభుత్వం హెడ్డింగ్లు పెట్టడం కాదు సార్. అయితే మీకున్న ఓదరగొట్టే ఛానల్లోంచి ఆ తపేలా భగోని ఛానల్ పేపర్ల నుంచి అవుట్కమ్ డెరైవ్ అయిపోయి ఇదే అనుకుని మీరు స్వీయ మర్దన, స్వీయ ఆనందం, స్వీయంగా సంతోషపడడం, అలా ఇంట్లోంచి మమ్మల్ని కూడా అదే భ్రమంలో ఉండమంటే ఎవరు ఉండలేము సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాస్తవానికి దగ్గరగా ఎవరున్నారు అన్నది పరిశీలిస్తూ ఉంటారు. మీరు వాస్తవానికి దగ్గరగా ఏ పని చేశారో సంవత్సర కాలంలో చెప్పమంటే అది తప్ప అన్ని విషయాల్లోనూ ప్రొయాక్టివ్నెస్ బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. దానికి తగ్గట్టు మీరు 6 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు, నెలకోసారి మాది బ్రహ్మాండమైన ప్రభుత్వం, మమ్మల్ని మించిన లేరు, రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది, బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు, బ్రాండ్ కింద మేము 20 ఏళ్ళు పనిచేస్తాం, ఇలాంటి ప్రవచనాలతో మమ్మల్ని ఎన్నిసార్లు కాలక్షేపం చేయమంటారు? మేమే రిటర్న్ అయిపోలేదు సార్. ఇంకా 60 ఏళ్ళు దాటలేదు. పోనీ ఏదో గుడికెళ్ళో మఠంకెళ్ళో ఆ ప్రవచనాలు ఎన్నుకొని కూర్చోడానికి. అందరూ ప్రొయాక్టివ్గానే ఉన్నాం. మీరు కూడా 50 సంవత్సరాల వయసులోనే ఉన్నారు. యాక్టివిస్ట్ తెచ్చుకునే కార్యక్రమాలు ఉంటాయి సార్ ప్రజాస్వామ్యంలో. ప్రజా రంజక పాలన అలా చూడండి, 5 కోట్లు తీసుకొచ్చి ఒక్కొక్కరికి కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చారు చూడండి. గ్యాప్ పొందలేదు మీకు. అలాంటి కౌలు రైతులకి ప్రభుత్వం రాగానే నేను ఈ విధమైన చట్టం తీసుకొచ్చాను, శాశ్వత పరిష్కారం, ఇలాంటి పనులు సార్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతేకాని ఎప్పటంలో చూడండి వాళ్ళందరికీ ఇళ్ళ మీద పెనాల్టీలు వేశారు. ఇలాంటి పెనాల్టీలు కాకుండా ఆ జీవో ఇచ్చి ఆ పెనాల్టీలు ప్రభుత్వం తరఫున మేమే కడుతున్నాం అని చెప్పి అప్పుడు 5 కోట్లు ఇచ్చినట్టు ఇప్పుడు ఉన్న ఇక్కడి నుంచి 5 సంవత్సరాల జీవితం నేను త్యాగం చేస్తూ ఆ పెనాల్టీలు కట్టడానికి వాడుతున్నాం సార్ అని అలాంటివి ఏమైనా చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. నేను చూడండి అక్కడికి వెళ్ళి మీరు ప్రవచనాలు చెప్తున్నారు. మీరు అదేంటిది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యండి. పంచాయతీరాజ్ శాఖ కార్యక్రమాలను నిర్వర్తించడానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి కన్నా రాజకీయాల నుంచి మీరు విరమించుకుని వాళ్ళ దగ్గర నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిన దగ్గర మీరు ఒకసారి గమనిస్తే మాకు లోకేష్ గారు సార్ అప్పుడు పంచాయతీరాజ్ శాఖ 4 రివార్డులు తీసుకొచ్చాడు ఆయన. అది ఎలా చేయాలో ఆయన దగ్గర నుంచి మెలకువలు తెచ్చుకోండి. ఎందుకంటే తమ్ముడు అని యాదవ్కి భారత్ సినిమా చూపిస్తారు కదా మాకు. ఆ మెలకులతో 4 అవార్డులు ₹4 ఎలా తేవాలో కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోనుకోండి సార్. ఎందుకంటే మీరు బ్రిడ్జ్ కట్టేశాను నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, నేనే మొత్తం అంతా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు కదా. 53% రెవెన్యూ డెఫిసిట్ ఉంది సార్. ఈ రెవెన్యూ డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలో పంచాయతీరాజ్ శాఖ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు, గ్రాంట్లు ఎంత తీసుకొస్తాం ఇవన్నీ చెప్తే సార్ చాలా బాగుంటుంది. అప్పుడు మీరు సుపరిపాలన, జనరంజక పాలన, మాది మంచి ప్రభుత్వాన్ని హెడ్డింగ్లు పెడితే విని చూసి చదివి తరిస్తాం సార్. అంతేకాని ఏటీ లేకుండా అమర పెళ్లికి బాజాలు కొట్టినట్టు ఈ దెబ్బలేగాలు రోజు కూర్చొని అంతలేదుగా జయప్రద స్టోరీలు చెప్తుంటే మా వల్ల కావట్లేదు సార్. ఆ జయప్రద స్టోరీ సారాంశం ఏడుపులు పెడపలేదు. మమ్మల్ని నవ్వుతూ హ్యాపీగా ఉండమంటే నవ్వలేము, ఏడవలేము సార్. అలా సినిమా ఒకటి ఉంటుంది మండే గుండెలు అనుకుంటాను. ఆ సినిమా సోన్ బాబు గారికి ప్రభాకర్ రెడ్డి గారు మాస్టర్ గారు చిన్నప్పుడు మంచి జోకులు చెప్పేవారు. ఈ మంచి జోక్ ఒకటి చెప్పండి సార్ అని అడుగుతాను. అంటే ప్రభాకర్ రెడ్డి ఆయనకి 6 నెలలు బట్టి మాకు జీతాలు లేవు బాబు, చాలా ఆనందంగా ఉన్నాం, నవ్వుతాడు. అలా ఉంది సార్ మీ పరిపాలన, అంతకన్నా ఇంకెట్లేదు సార్. ఇంతకుముందు లోకేష్ గారు మాట్లాడేవాళ్ళు నెక్స్ట్ మరలా ప్రభుత్వం మారితే మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే అలా లేకుండా మాకేమన్నా బాండ్ రాసి ఇవ్వగలరా అనే కామెంట్లు అవి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా కామెంట్లు చేస్తున్నారు, నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది, ఒకవేళ ప్రభుత్వం మారిపోయి మరలా వస్తే అనేటువంటి కామెంట్లు వస్తాయి. ఎవరు రారు, ఎవరిని రానివ్వము, మేమే 15-20 సంవత్సరాలు ఉండాలని మాట్లాడుకుని వచ్చాము, మాట్లాడుకున్న దాని ప్రకారం ప్రభుత్వం స్థాపించాము, అదే ప్రకారం ఇంకో 15 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాము, ఎవరిని రానివ్వము, అప్పుడే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్గా వర్ధిల్లుతుంది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటాయి సార్. చెన్నై మీరు గెలండరా, ఒరే ముంబై మీరు గెలండరా అని డిసైడ్ అయిపోయి వచ్చినట్టే ఉంటుంది. అలా మా లలిత్ మోడీ గారు మా సాడ్ అయిపోయి అంటే దిక్మాన్ మ్యాచ్ ఫిక్స్ చేసి
ఈసారి వీళ్ళు గెలండి ఈసారి వాళ్ళు గెలండి అని ఒత్తులు పాడుకున్నట్టు అనుకుని మీరు 20 ఏళ్ళు అనుకుంటే సార్ అది మీరు పెట్టిన ఆట కాబట్టి మీరు డిసైడ్ చేస్తారు. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజాస్వామ్యంలో క్రీడా రంగంలో ఓటర్ అనే ప్లేయర్ ఆడతాడు ఆ రోజు. మీరు కాదు ఆడిది ఆట, ఓటర్ ఆడతాడు ఆట. ఆటలో మీరు న్యాయ నిర్ణేతలు కాదు. 5 సంవత్సరాల్లో మీరు న్యాయ నిర్ణేతలు. ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు ఎత్తుకెళ్ళిపోయారు. మీరు న్యాయ నిర్ణేతలుగా ప్రవర్తించవచ్చు, కానీ అక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు. మీరు 5 ఏళ్ళు ఉండాలా, లేదా శాశ్వతంగా ఉండాలా, 10 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలా, డిసైడ్ చేసి దాన్ని ఇంత 35 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకే అతి గతి లేదు, దిక్కు దివానా లేదు. సార్ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసుకోండి. ఒకసారి చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఒకసారి ఏమవుతుందో, ఎలా గెలుస్తారో. 2 సార్లు కంటిన్యూస్గా కన్సాక్టివ్గా గెలిచిన ఉదంతాలు జాగ్రత్తగా గమనించుకుంటే తర్వాత జరిగే పరిణామాలు శాశ్వత పరిష్కారం. రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ధర్మమాని 2 సార్లు గెలిస్తే 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందో ఇక్కడ కూడా తెలంగాణలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుందని చెప్పినట్టే ఉంటుంది కామెడీగా. కొన్ని కామెడీలు హీరోలు విలన్లు చేస్తే బాగోదు సార్. దానికి ఒకటి పెడతారు బ్రహ్మానందం అనేటి వాళ్ళని, ఆ లోన్లీ కిందలు పెట్టి నవ్వించడానికి మాత్రమే సినిమాల్లో ఉంటారు. వాళ్ళతో చేయలేమండి, వాళ్ళు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం, మేము నవ్వుతాడు. చూడండి, మన కామెడీ మీరు కింద కూర్చొని ఎంజాయ్ చేశారు. పైన మీలాంటి ఆర్టిస్టులని పైన పెట్టి అసలు మీరు నవ్వించాలి. మీ బదులు వాళ్ళని ఎక్కించి నవ్వించి మీరు నవ్వి తబ్బిపోయిపోయారు కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తేనే మీరు నవ్వగలుగుతారు. అలా మీ పని మీరు చేస్తేనే అది జనరంజక పాలన, సుపరిపాలన అని ప్రజలు మీరు అన్నట్టు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టం కడతారు. అదేది లేకుండా మీకు మీరే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుని ఇటు చూడప్పుడు చూడండి, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే మనం ఫెయిల్ అయిపోయాం అనుకోండి, మన నాన్న కొనబడి చేస్తారని చెప్పి నాన్న సంతకం మనం పెట్టినట్టే ఉంటుంది. సార్ అంతకన్నీ సార్ 1 ఇయర్లో సుపరిపాలన ఇచ్చామో అన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టేసుకొని వాళ్ళు చేసింది వాళ్ళే చేసుకుని పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కనీసం ఒక దగ్గర అయిపోయేంత వరకు కూడా ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాను సార్. ఎక్కడ కనీసం ఒక నవ్వు ముఖం లేదు వాళ్ళకి. కాబట్టి అంతరాత్మ బయట తిరుగుతూ ఉంటుంది వాళ్ళ కళ్ళ ముందు. మీరు చేసింది ఇది కాదు కదా, మీరు చెప్తుంది అబద్ధాలు కదా అని వాళ్ళకి నిజం ఉందనుకోండి, ఖచ్చితంగా చక్కగా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే చూడు, జగన్మోహన్ రెడ్డి నవ్వుతుంటే వీళ్ళు బాధ ఉండేది. ఏడకెళ్ళినా నవ్వుతావేటండి నవ్వు వరకు వస్తుంది, సంతృప్తిగా ఉంటాయి. ఆత్మసంతృప్తి ఉన్నవాడికి ఎవరికైనా నవ్వు వస్తుంది. ఆత్మకు సంతృప్తి లేకపోతే ప్రజాస్వామ్యంలో నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రజారంజక పాలన చేసినప్పుడే నీకు వాళ్ళ ప్రజలను చూసినా, నీ అడ్మినిస్ట్రేషన్ నిర్వర్తిస్తున్న నాయకులు ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు చూసినా కడుపులో నవ్వు వస్తుంది. అమ్మయ్య, నేను ఇచ్చిన టాస్క్ వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు, ఇచ్చిన టాస్క్ ప్రజలకు రీచ్ అయింది. ఈ 2 లేనప్పుడు నీకు నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అంతరాత్మ ఘోష ఉంటుంది. కానీ ఒక పక్క చూస్తేనేమో అసలు ఇచ్చిన దానికంటే చెప్పిన దానికంటే అంతకు మించి చేసాము, అంతకు మించే సాధించాము అనేటువంటి కబుర్లు చెప్తున్నారు కదా. అంతకు మించి సాధించినప్పుడు అంతకు మించి మీరు కూడా ఎక్కువ ఆనందంగా ఉండాలి కదా. అంతకు మించినప్పుడు కదా. ఇప్పుడు దిల్ మాంగే మోర్ అండ్ పెప్సీ యాడ్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది. అలా మనం పని చేస్తే ఇంకో పని చేయాలనిపిస్తుంది. అసలు ఏ పని చేయకపోతే ఇదే బాగుందనిపిస్తుంది. సార్, ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అయితే ప్రెస్ మీట్లు లేదంటే ఈవెంట్లు వీటికే సరిపోతుంది తప్ప ఎక్కడ ఏది పెట్టినా సరే మళ్ళీ ఫైనల్గా తిరిగేది ఏంటంటే తిరిగి మళ్ళీ ఆడికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఏ సభ పెట్టినా కూడా మళ్ళీ. ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఆవు వ్యాసం ఉండేది, ఎందుకంటే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది ప్రజలకి. ఆవు వ్యాసం కథ తెలిసినోడు ఎవడైనా సరే ఈ లేట్ చేస్తున్నారో చూసుకుంటే ఆవు వ్యాసమే. ఆ టీవీ బిట్లు పిలుస్తారు ముసలి సార్, ఊకెళ్ళి బాబాయ్ మాస్క్ లేకుండా డాక్టర్ సబ్జెక్ట్ ఉంటుంది, 2-3 లైన్లు ఉంటాయి, అందుకని ఎక్స్టెండ్ చేయలేరు. ఆ రాక్షస పాలన నుంచి విముక్తి వచ్చింది కదా సార్. డాక్టర్కి మాస్క్ ఇవ్వకుండా చంపేశారు. నంద్యాలలో ఒక ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించారు. తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు, బాబాయ్కి చంపేశాడు. అది ఆబ్వియస్. ఈయన మోడరేటర్ కూడా రెడీగా ఉంటాడు, జర్నలిస్ట్ కాదు మోడరేటర్ కదా. మా చెప్తున్నాడు, ఢిల్లీ సీరియల్ రక్తి కట్టిస్తున్నాడు. ఢిల్లీ సీరియల్ చూస్తే ఏడుపుతూనే చూస్తారు. బ్రహ్మానందం గారు అలీగల్ని నవ్విస్తే చూడమనండి ఎంతమంది చూస్తారు. అన్ని ఎపిసోడ్లు కూడా ఉండవు. ఎందుకంటే నవ్వించడం రోజు సాధ్యమైన కళ కాదు, ఏడిపించడం రోజు సాధ్యమైన కళ. అయితే దీన్ని ఏడుపునే నమ్ముకున్నారు. ఆ డైలీ సీరియల్లో ఆడవాళ్ళలో లక్ష్మణ్ ఏడుతుంటారు చూడు, తెల్లే కుట్రలు పనేస్తుంది కూతుర్ల మీద కొడుకుల మీద, అత్తేక పనేస్తుంది కోడలను ఎక్కడ మనస్తుంది. అవన్నీ దిక్కుమాల జీవితంలో ఏడవ రేరెస్ట్గా 10 కుటుంబాలు ఒకటి 2గా ఏడుకో దరిద్రం ఒకటి ఉంటుంది. ఈ దరిద్రాన్ని తెచ్చిన ఎత్తి మీద రోజు డంపింగ్ అట్లా చేసి తిన్నంగా ఉన్న ఫ్యామిలీలు కూడా చేరబడతాయి దిక్కుమాల సీరియల్. అవునా కదా? మా అమ్మ సడన్గా డైలీ సీరియల్లో అమ్మ అత్తలా బిహేవ్ చేస్తుంటుంది అమ్మలాగా. ఇది ఎక్స్ప్రెస్ మీ అని మళ్ళీ గ్రౌండ్ మీద తేవాల్సి వస్తుంటుంది మా అమ్మకి.
ఆ దిక్కుమల కార్తీక దీపం ఏమంటారు దైత్య కూడా సీరియల్ చూసి వీళ్ళు ఊహించేసుకుంటారు. కాబట్టి కొన్ని అప్పుడప్పుడు చూడండి టీవీలు ఇది చెప్పు పట్టుకు వెళ్ళిపోద్ది టీవీలో ఉన్న దాన్ని కొట్టడానికి ముసి వెళ్ళిపోద్ది దాన్ని కొట్టడానికి అలాగే ఉంటుంది వెళ్ళి ఆ సీరియల్ నాకు రోజు ఆ డిబేట్లు చూస్తాను. నాకు ఎప్పుడైనా డిబేట్లు అయినప్పుడు చూస్తూ ఉంటాను. ఎందుకు ఎంత రియాక్ట్ అవుతుందని చూస్తూ ఉంటాను. అంటే రియాక్ట్ అంటే నన్ను అంటారు నువ్వు కూడా రియాక్ట్ అవుతావు అంటే నాకు కడుపు మండి రియాక్ట్ అవుతాను. ఎందుకంటే మరి ఇది వాస్తవం దీన్ని వదిలేసి ఇంకోటి చెప్తారు ఇట్లా మీరని కాదు కాదు సరే మీరు చాలా వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇది నా దగ్గర సబ్జెక్ట్ లేదు నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటే మధ్యలోనే వెళ్ళిపోను అక్కడికి నీకు ప్రివిలేజ్ ఉందని కానీ ఈ వెళ్ళడం కోసం ఇంకో నలుగురు రియాక్ట్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పినట్టు చూసారు సార్ ఆ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా ఎంత అవమానం చేశారు సార్. ఇంకందరూ ఒకటే అదే తల్లికేసి వీడి మధ్య వచ్చిన కమెడియన్ వాడు ఉంటాడు. తల్లికేసి వెళ్ళిక ఇంకేం చేసినాడు మార్కెట్ న్యాయం చేస్తారు సార్. అందుకే రాక్షస పాలిపోయింది రామరాజ్యం వచ్చింది. అందుకని జంగి చిక్కం అని భజన వీడు అమ్మయ్య నా స్క్రిప్ట్కి న్యాయం చేశారు ఇవాళ జనరంజక డైలీ సీరియల్ బాగా నడిచింది. కానీ సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా 53% రెవెన్యూ డిఫిసిట్ వచ్చింది. ఆడ పచ్చళ్ళ పేపర్లోనే రాశారు. వీళ్ళు ఆర్థికవేత్తలు చూపిస్తూ ఉంటారు. మా జీవీ రెడ్డి అందుకే మారించాడు వారిని రోజు పెంచి ఈ దిక్కుమాల అబద్ధాలు నేను కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చి చెప్పాలి ఈ దిక్కుమాల ఫిగర్లు అన్నీ అని తట్టుకోలేక ఎందుకు వచ్చిన బాధ పదవోటి ఇచ్చారు రోజు పదవి ఇచ్చిన బాబా ఇంటికి టీవీలో కూర్చొని పెడతారు పొద్దునోడు సాయంత్రం వాడు నేను ఇన్ని అబద్ధాలు చెప్పలేము ముందే రాజీనామా చేశారు అమ్మకి రాజీనామా ఓకే అలాగే ఉంటుంది. కాబట్టి చూడండి జడ్జి శ్రవణ్ ఎంత ఎరక్తి కాలేకపోతే బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నారు. ఎంతకని చెప్తారు రోజు జడ్జిదే ఏ టెక్నాలజీ నేను వాళ్ళలేకపోతున్నాను సార్. నేను క్వాలిఫైడ్ లాయర్ని కానీ క్వాలిఫైడ్ ఇంజనీర్ని కాదు. నువ్వు ఇచ్చి దిక్కుమాల టెక్నాలజీ స్క్రిప్ట్లు నాతో చెరాకు వస్తుందని చెప్పి మానేశారు. అయితే 40 సంవత్సరాలు వాద్యం కదా అక్కడ ఎందుకు ఇలాంటి వాళ్ళు మానేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మానేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా అవగాహన కావట్లేదా లేదా అవగాహన తీసుకోవాల్సిన అవసరం లేదా? లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 నెలలు 3 నెలలు గత ప్రభుత్వం మీద ఆడిపోతున్నారంటే అదొక అన్నం ఉంటుంది. ఇంకొక ప్రభుత్వంలో ఉన్నంతకాలం గత ప్రభుత్వం చెప్పుకుంటూ కూటమినే ఇంకా పోయినంతకాలం అదే పాట. ఇప్పుడు నిజంగా నీకు పనిచేసే ఉద్దేశం ఉంటుంది. నువ్వు వెయిట్ చేస్తావు 4 రోజులు ఇంటర్వ్యూకి పిలిచి చేస్తావు. నేను 4 రోజులు ఇంటర్వ్యూకి రాలేదు ఇంకా వెయిట్ చేస్తావు. ఓ పేపర్ ఏదో పెట్టుకుని కెమెరా ఆన్ చేసుకుని అనాలిసిస్ చేసి చెప్పుకుంటున్నాం అవునా కదా. ఓ డేటా ఉంది ఇది ప్రజలకి ఇది రైట్ రాంగో తెలుసుకోండి అని చెప్తాను. ఇది పని మీద నీకు శ్రద్ధ ఉండి ఏదో పని చేయాలని తాపత్రయం. అది వేరేప్పుడు ఏం చేస్తుంది పక్క ఆఫీస్ ఇది లీగల్ ఆఫీస్ ఉంటుంది. క్లయింట్ ఎవడు వచ్చారు ఇందులో ఎడాకుల కేసులు ఎన్ని లేకపోతే మర్డర్ కేసు ఏమైనా వచ్చిందా అన్న పనికి మనల్ని ఇచ్చారు మీద శ్రద్ధ పెరుగుతుందా పని మీద శ్రద్ధ పోతే అవునా కదా. అంతే కదా. అయితే ఇది వచ్చి కష్టాన్ని ఎలా చెప్పుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది ఎందుకంటే నీకు ఇక్కడ పని లేదు కదా. ఆ క్యూరియాసిటీ పెంచుకుంటున్నావు అనుకో నీ ఒరిజినల్ జర్నలిజం నీ ఒరిజినల్ ప్రొఫెషన్ అంతా గాలి వదిలేసినట్టే కదా. అదే పనులు చేస్తాను. అధికారం కావాలి కానీ వాళ్ళకి పనితో పని లేదు. పని ఉంటే కదా పని కల్పించుకోవాలి. ఏం పని కల్పించుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏడు చేయాలో తెలియాలి. ప్రజలకు కష్టాలు ఏంటి తెలియదు ఎందుకు ప్రజలకి వెళ్ళలేదు కాబట్టి. ఈ మనోడు పాదయాత్ర చేసి రెడ్డి బుక్ తింటరే పేర్లు రాయాలి ఎవరు మిమ్మల్ని పెట్టాడు హస్తి ఎవడు ఈ ఎస్పీ ఎవడు ఈ నేను నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ నేను నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే జీడీలో కూర్చోబెట్టాలి ఇవన్నీ విద్యాశాఖ పని అదే. మన అంత సరదా ఉన్నాడు హోమ్ మినిస్టర్ తీసుకుని మా సరదా తీర్చవచ్చు కదా అందరికీ. మళ్ళీ నేను బయట నుంచే లక్ష్మీపతి వ్యవహారాలు చేస్తాను ఒకడు ఇంకోడు లాస్ట్కి మన దగ్గర విషయం ఇల్లే నువ్వే దిక్కు నువ్వే శరణని శరణ నుంచి వచ్చింది. వీళ్ళకి ఏం పని ఉంటుంది ఏంటి తెలిసి సార్ ఈ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అని ఒక సామెత ఉంటుంది. నువ్వు సర్వైవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏదో బేగాలు పోయి ఇక్కడ ఫస్ట్ మనల్లో పొందాలి లేదంటే రేపొద్దు దక్కలేదు నువ్వు అక్కర్లే మాకంటే ఈ పరిస్థితి లేదు. ఓకే అది పవన్ కళ్యాణ్ పరిస్థితి. తెలుగుదేశం రేపొద్దున వద్దు బాబు అన్నది అనుకోండి స్వయం ప్రతిపత్తి లేని చంద్రుడు. పొద్దున్న సూర్యుడు వస్తున్నా సాయంత్రం చంద్రుడికి వెలుగు వస్తుంది. నేను మీ పేర్లు బాగా పెడతారు కవితలు కూడా కానీ పొద్దున్న సూర్యుడు వచ్చాడని అడుగు సూర్యుడు లేడు రాత్రి చంద్రుడు రాడు. అది లెక్క. సూర్యచంద్రుల బంధం అది. నా వల్ల నీకు వెలుగు వస్తుంది పద్యం ఎన్నాళ్ళు ఇస్తావు నేను ఉన్న వాళ్ళు ఇస్తాను నువ్వు నన్ను నమ్ముకున్నాను అందుకని నాకు ఇంకో దిక్కులేదు సార్. నాది మొన్న ఎలక్షన్లో నేను 21 స్ట్రైక్ రేట్ అనేది 6.7% ఉన్నది. సంచేత ఏడు చేస్తాడు 11 ఏళ్ళ ప్రస్థానంలో నా పార్టీ ముందుకెళ్ళింది 10% కూడా రానప్పుడు
నువ్వే దిక్కు అని పాడుకొని తిరగడం. పైగా ఆయన చెప్తున్నారు కదా, టీడీపీకి ఉన్నంత సంస్థాగత నిర్మాణం మనకు లేదు, ముందు గ్రౌండ్ లెవెల్లో మనం అంత పటిష్టంగా నా లేము. వల్లనే మీరు గెలిచారని కానీ కర్రు కాల్చి వాత పెట్టాడు. తప్పేది తూచి కాబట్టి మా అన్నయ్యకి పదవి అయిపోయినా పర్లేదు, నన్ను మాత్రం వదలకండి సార్ ప్లీజ్ సార్ అని సరే నుంచి వచ్చి కాళ్ళ మధ్యలో తిరుగుతుంటే ఇలా కూడా బాగానే ఉంది. ఇక్కడ కాళ్ళ మధ్యలో లక్ష్మీపతి వరకు చేయకుండా ఓ సోనం పట్టుకొని తమిళనాడు వెళ్ళి ప్రవచనాలు చెప్పుకో, ఢిల్లీలో వాళ్ళ కోడింగ్ క్యాంపెయిన్ చేసిరా, మహారాష్ట్ర పోయి తెలుగులో కాడికి వెళ్ళి క్యాంపెయిన్ చేసిరా, ఇక్కడ పని మానేసి తీరు కూర్చుంటారులు అడిగిందని అక్కడ తిరుగుతుండు. ఏం చేయాలి? కానీ వాళ్ళకి పోతుంది. కానీ అమరావతిలో అంత పెద్ద ఈవెంట్ చేశారు, కానీ అమరావతికి ఏం చేస్తున్నారు, ఈ సంవత్సర కాలంలో జరిగింది ఏంది, సంవత్సరం తర్వాత నెక్స్ట్ రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు అనేది ఎక్కడా ఒక మాట లేకుండా ఏం చెప్తారు? సంవత్సరాలు నీళ్ళు తోడారు, అక్కడ నీళ్ళు తోడేమని చెప్తారా? చెప్తాను. నేను ఇంటికి వచ్చాను, ఇల్లు కట్టేవాళ్ళని అడుగుతాను, కట్టలేదు సార్, మన వరుసలకి నీళ్లు పునాదుల్లో ఉన్నాయి సార్, తోడుతున్నాం, బాగా పడ్డాయి కదా సార్, దగ్గర 10-20 అడుగులు నీళ్ళు పడిపోయి సార్, దాంట్లో వచ్చి చూసుకోవాలి సార్, పిల్లర్లు అవి జాగ్రత్తగా వేయాలి అన్నారు. అమ్మా నేను 2 రోజుల తర్వాత వచ్చి నీళ్ళు కట్టేవాడిని అడుగుతున్నాడు. ఆ సంవత్సరం అయింది, నీళ్ళు తోడుతుందో అమరావతి చుట్టుపక్కల అందరికీ తెలుసు, తోడేది. మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు ఏంటి మాట్లాడితే ఓదా అనుకోటి అంటే దాన్ని ఇచ్చారు మాట్లాడు. అప్పుడు ఏం చేయాలి? 2-3 సెంటెన్స్లు ఉంటాయి. సుపరిపాలన, మంచి ప్రభుత్వం, నెక్స్ట్ ఆవును తిండి సార్ రంగంలో కంటారు, ఆవును తేగలగానే తల్లికి చెల్లికి అన్యాయం చేస్తున్నాడు, మళ్ళీ సేమ్ ఆవు వ్యాసం స్టార్ట్. అదే సామర్థ్యం చెప్పినట్టు మరి తీసుకున్న 34,000 ఎకరాలకే ఇంకా నీళ్లు దొరుకుతుంటే మళ్ళీ వాళ్ళ క్యాబినెట్ భేటీ పెట్టారు. క్యాబినెట్ భేటీలో 2వ విడత భూసేకరణకి 40,000 ఎకరాలకి క్యాబినెట్ ఆమోదం చేశారు. మరి అవును సార్, ఇప్పుడు మోటార్లు కొన్నారు, పని లేకపోతే ఏం చేస్తారు? ఇంకొక కొంత పక్కన ఉన్న మోటార్లు పెట్టి దానికి తోడాలి. ఇప్పుడు దాకా తోడు ఆడబోసారు, ఇప్పుడు అక్కడి నుంచి తోడు మళ్ళీ పక్కన పోయాలా? అలా అదే పథకం తీసుకోండి సార్. ఈసారి కూడా ఎక్విషన్ చేస్తే అమరావతి రాజధాని కింద గెజెట్ తీసుకొచ్చారు లేదా ఇలాంటి ప్రశ్నలు అన్నీ చాలా ఉత్పన్నం అవుతాయి. వీళ్ళు సరదాపడి నారాయణ గారు చంద్రబాబు గారు సరదా పడిపోయినంత ఈజీ కాదు, ఉన్నాయి దానికి. కమ్యూనిస్టులు చాలా గట్టిగా ఉన్నారు ఈసారి, చూద్దాం ఎవరు ఉద్యమం ఏ రకంలో చేస్తారు. సరే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.